ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధు గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, దాంపత్యం తర్వాత ఇంట్లో చెయ్యకూడని పనులు అంటూ ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా ఇవి మాత్రం నిషిద్ధం అంటూ ఏమన్నా ఉంటే వివరించండి. ఇప్పుడు దాంపత్యం అన్న విషయం కాబట్టమ్మా, అంటే ఇప్పట్లో నాకు తెలిసి జనరేషన్స్ కి చెప్పాల్సిన అవసరం ఉంది. పెళ్ళి యాక్చువల్లీ దాంపత్యం అంటే భార్య తర్వాత భర్త ఉన్న ఒక కుటుంబం. కొంచెం వెనక్కి వెళ్తాం మనం. వెళ్ళిన సందర్భం చూస్తే అమ్మా, 12 సంవత్సరాలు 13 సంవత్సరాల్లో స్త్రీ పుష్పవతి అవుతుంది యాక్చువల్లీ. ఇప్పుడంటే 9, 8కి డ్యూ టు హెల్త్ అని లేకపోతే మొబైలైజేషన్ అవుతున్నారు. 13వ సంవత్సరానికి అమ్మాయికి పెళ్లి చేసే తంతు నేను గతంలో చెప్పాను. 13, 14కే చేసేవాళ్ళు. అబ్బాయికి అప్పటికి 16, 17 ఉంటుండే. వీళ్ళు దాంపత్యానికి వెళ్ళకపోయేవాళ్ళు అప్పటికి. ఎందుకంటే శారీరకమైన నిబంధనలతోనో లేకపోతే అంతటి స్థితి అప్పటికి రాకపోవడం వల్ల కొన్ని సందర్భాలు ఏర్పడి వాళ్ళకి ఏం నేర్పించేవాళ్ళు అంటే అమ్మ, మొదట గౌరవం నేర్పించేవాళ్ళు. ఈ 13, 14లో ఏం చేసేవాళ్ళంటే ఈ బోరింగ్ దగ్గరికి వెళ్ళి కూడా నీళ్లు తెచ్చేవాళ్ళు, తోడేవాళ్ళు, వ్యవసాయానికి వెళ్ళేవాళ్ళు, సర్ది కట్టడాలు, ఇల్లంతా అలకడాలు, ఇవన్నీ అలవాటైపోయేటి వాళ్ళకి. ఇవన్నీ అలవాటైపోయినాక ఈయన గారు పెనిమిటితోని ఏకాంతంగా ఉండాలి అని అంటే వారికి ఒక గది ఉండేది అంతే. ఆ గదిలో అప్పట్లో అయితే చీకటి కదా తల్లి, ఇది కొంచెం మైక్రో లెవెల్లో వెళ్దాం మనం. చీకటిలో చేసే శారీరక సంబంధమే అక్రమ సంబంధానికి దారితీయదు. ఎక్కడైతే వెలుగులో చేస్తారో శారీరకమైన సంబంధాలు, అలాంటి యొక్క స్థితి ఎక్కువ శాతం ఇప్పుడు స్ప్రెడ్ కావడం చేత అక్రమ సంబంధాలకి మొదటి దారి. ఎలా అని చెప్పవచ్చు, మనల్ని ఇప్పుడు నేను ఒక సాధువుని కాబట్టి నేనైతే ఈ ప్రశ్న చెప్పవచ్చు. కొంతమంది సన్యాసులు ఉంటారు, పెళ్లిలే కాని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వ్యక్తులకి మేబీ మీరు అడిగిన క్వశ్చన్ అంత డెప్త్గా రాకపోవచ్చు. ఒకసారి శారీరకంగా చీకటి సమయంని ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే అమ్మా, మనసులు ఒకటైపోయి జీవిత లక్ష్యాలు అనేది, భవిష్యత్తు ప్రణాళికలు అనేది చాలా బలపడతాయి. ఒక్కసారి వెలుగు ఉన్న సమయంలో ఏమవుతుందంటే అమ్మ, స్త్రీ పురుషుల మధ్యలో తేడా ఏం ఏర్పడుతుందంటే, స్త్రీ యొక్క స్థితిని ఈ పురుషుడు పూర్తిగా చూడకూడదు. అర్థమైందా తల్లి? అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ పురుషుడు స్త్రీ స్థితిని బాగా చూసినప్పుడు, ఉదాహరణకి ఒక అప్సరస ఉందనుకుందాం. ఆ అప్సరస పేరు మనం ఉదాహరణకి ఏ అనుకుందాం. ఈ ఏ అప్సరస చూపులు, ఆవిడ శరీరాన్ని ఈ విధంగా చూడగలిగిన వ్యక్తి బి గురించి ఊహించగలడు. అందుకే చీకట్లో చేయాలి. ఇప్పుడు అక్రమ సంబంధాలన్నీ ఎలా ఏర్పడ్డాయంటే ఎక్స్ప్రెషన్స్ తోని ది ఫీల్. మైనర్ బాలికల మీద, మెచ్యూరిటీ లేని వాళ్ళు చేస్తున్న ఈ అఘాయిత్యాలు ఏంటంటమ్మా, న్యూడ్గా ఉన్న వాళ్ళని, సగం సగం దుస్తులు వేసుకున్న ఈ అందంగా ఉన్న ఆడవాళ్ళు కానీ, కొంచెం శరీరం బాగున్న వాళ్ళని ఊహించి చేస్తుంటారు. ఇక్కడ ఇట్ ఈస్ అ రిపోర్ట్ కదా, సైకలాజికల్ రిపోర్ట్. ఇలా ఊహించి అక్కడ ఏం మెచ్యూరిటీ ఉందని ఈయన గారు చేశారు అని అంటే, ఈయన ఇంటర్నల్ గా సెన్స్ అనేది అక్కడ ఆ ఒక చిత్రపటం మీద పనిచేస్తూ ఉంటది కదా. ఇది మన శాస్త్రంలో చాలా పొందపరిచిన దాంపత్యమైన రహస్యం. ఇది చీకటిలోనే ఈ వివరణ ఎందుకంటమ్మా, ఆశ అనేది భార్య పైనే ఉంటది అప్పుడు. లేకపోతే మీరు ఈ రోజులు ఎన్ని అవుతున్నాయి చూసారా? ఇలా కొన్ని విషయాలు మీరు బాగా గమనించి మనం కొంచెం డెప్త్గా పోతే మనల్ని కొంతమంది అడగవచ్చును, అదేంటి అంతా బోల్డ్గా చెప్పాడు అని. ఎక్కువ శాతంగా చూస్తే ఈ యొక్క శారీరక సంబంధం అనేది ఇంటర్నల్ గా ఎక్కువ శాతంగా ఫీల్ కావాలి. సెన్స్ అనేది స్త్రీ ఎక్కువ శాతంగా ఫీల్ అయ్యి, ఎవరైతే భావప్రాప్తి విషయాన్ని మొదట స్థితిని చూస్తారో ఆ పోలిక కడుపులో పుడుతుంది. ఇది ఎంత వివరంగా ఉందో చూసారా? మీకు అర్థమైందన్నమాట. మనం ఎండ్ స్టేజ్ అనేది ఎవరైతే మొదట చూస్తారో ఆ పోలిక కడుపులో పుడుతుంది అంటే అర్థమైందా అమ్మ? అలాంటి స్థితిని పూర్వము చాలా 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 రహస్యముగా 25, 26 మంది కుటుంబం ఉన్నా కూడా ఒక ప్రత్యేకమైన స్థలం ఇచ్చేవాళ్ళు. అంటే దానికి అంతటి పవిత్రత విలువ ఉందని అర్థం. ఇప్పుడు నేను ఇంకొంచెం బోల్డ్గా ఎందుకు చెప్పానంటే, ఈ రోజుల్లో అంత ఓవర్గా అవుతుండడానికి గల కారణాలు చెప్తున్నాను. ఆ ఎక్స్ప్రెషన్స్ కోసం అని ఎన్నుకోవడాలు, వేరే వాళ్ళని, ఈవిడ ఇలా ఉంటే అలా ఉంటుంది ఎన్నుకోవడాలు, మగవాడు ఇది కాకపోతే ఇలా అని చెప్పిన ఆ గుణాలు చీకటిలో జరిగేటి వెలుగులోకి వచ్చి ఇంతటి కుటుంబాలను నాశనం పట్టించిందమ్మా. ఇక్కడ స్త్రీకి మొదట ఏం నేర్పించేవాళ్ళంటే క్రమశిక్షణ, అత్త మామలకి గౌరవం, తర్వాత వాళ్ళకి పిల్లలు అంటే ఇప్పుడు
భర్తకి అక్క చెల్లెలు ఉండవచ్చు, వీళ్ళందరూ ఉంటారు, ఈ గౌరవాలు నేర్పించేవాళ్ళు. ఇక్కడ ఒక స్త్రీ విషయాన్ని ఎక్కువ మనం మాట్లాడితే అమ్మా, అందరికంటే ముఖ్యమైన వాడు పెనిమిటి. ఎందుకు పెనిమిటి ముఖ్యమైన వాడానంటే, అందరిని కోల్పోయి అమ్మని నాన్నని ఇష్టాన్ని నష్టాన్ని అన్ని కోల్పోయి ఈయనలోనే అన్ని ఊహించుకొని వస్తుంది కాబట్టి ఈయన గారికే విలువ ఇయ్యాలి ఆవిడ, ఆయన కూడా ఈవిడకే విలువ ఇయ్యాలి. ఎందుకు ఆ విలువ ఇయ్యాలి అన్న విషయాన్ని మనం కొంచెం మాట్లాడితే తల్లి నిన్నే ఊహించుకుంటుంది అన్నిట్లలో. నా భర్త మంచోడు, నా భర్త ఇది, నా భర్త అన్ని ఊహించుకుంటుంది. ఎందుకంటే ప్రపంచం లేదుగా. తాళి అనే ఆ బంధానికి మనం అడ్డుపడుతూ ఉన్నప్పుడు చాలా మంది ఏడుస్తారు, నా బిడ్డని పంపిస్తున్నాం అంటారు కదమ్మా, అది ప్రేమతో. నేను ఇక్కడ ఏమంటున్నాంటమ్మా, నీ యొక్క తల్లిదండ్రులు కానీ ఎవరైనా కూడా ప్రేమతో ఏడ్చినుంటే ఈ రోజు నీవు తల్లివి తండ్రివి కాకపోతుండే ఈ బాధ్యతగా. బాధకి ఏడుస్తున్నావు కానీ ఆ బాధకి పెళ్ళైనాక 10 సార్లు పిలుచుకుంటున్నారు ఇంటికి, అక్కడ నిజమైన జీవితాన్ని చూడనియట్లేదు. అత్తమామల గౌరవం పోతున్నది ఒక విషయం. రెండోది భర్తని సర్వస్వంగా చూసుకునే ఆ తరుణము మనమే ఇండైరెక్ట్ గా ఎన్నికలు లాగుతూ వస్తున్నాం. ఈవిడ ఎలా ఫీల్ కావాలంటే, వెల్ మెచ్యూర్డ్ అయిపోయినాక పెళ్లి చేస్తున్నాం, నాట్ ఈవెన్ మెచ్యూర్డ్. 25-26కు జీవితం సగం అయిపోయినాక పెళ్లి చేసినప్పుడు షరతులు వస్తున్నాయి. అసలు షరతులే లేని సమయంలో ఇవి నీ జీవిత షరతులు అనే సమయానికి పెళ్లి అమ్మ. యాక్చువల్లీ భర్త విషయానికి వస్తే అత్యంత విలువైన సమయం ఏదనంటే, ఒక భార్య భర్త కోసం ఎదురు చూసే కడప అత్యంత విలువైన కడప. ఎందుకు ఎదురు చూడాలి భార్య భర్త కోసం? ఎందుకంటే పొద్దంతా పని చేసి ఏది చేసి ఎక్కడికి వస్తాడు, తీరా చూస్తే ఈవిడ ఆయన కోసం నా ప్రపంచం వస్తుందని ఎదురు చూసే ఆ తరుణం విలువైనది కదమ్మా. అత్యంత రుచికరమైన భోజనం ఏది తెలుసా తల్లి? ఒక భర్త కోసం భార్య వండే వంటకం. ఇక్కడ మనం కరెక్షన్ చేయాలి. అదేంది గురుగారు అంత మాట అన్నారు? అమ్మ వండే వంట కదా అంటే, పెళ్లి కాని వాళ్ళకి అమ్మ వంట, పెళ్ళైన తర్వాత భార్య వంట అమృతం తల్లి. నువ్వు పెళ్ళైనాక కూడా చాలా మంది మా అమ్మ చేపలు బాగా చేసేది, వంకాయ గుత్తొంకాయ చేసే అన్న వాళ్ళ కుటుంబాల్లో సగం నాశనమై ఉన్నాయి. ఇక్కడ మీ అమ్మ గొప్పగా చేసింది కానీ నీకు భార్య కూడా వచ్చింది కదా. మరి మీ అమ్మని మీ నాన్న పొగడకపోయినంటే, మీ నాన్న పొగడకపోయింటే మీ అమ్మ ఈ రోజు రుచికరమైన భోజనం చేసేదా? మరి నీ భార్యకు నువ్వు నేర్పించాల్సిన అవసరం నాలుకతోనే చెయ్యి. బాగా నేర్చుకుంటా అంటే అత్త కూడా ఇలాగో మాట్లాడుకుంటారు. ఆ కించపరచడం ఎందుకు? మా అమ్మే పెట్టింది తింటాను కంచం పరేసడం చేయడం. ఆవిడ చాలా హట్ అయిపోయి నేను చెయ్యనంటే ఇక స్విగ్గీలు జొమాటోలోకి వెళ్తున్నారు. ఇదొక వ్యవహారం. అయితే ఒక వ్యక్తి మన దగ్గర శాస్త్ర గ్రంథంలో ఏం రాస్తుంది తెలుసా అమ్మ? అత్యంత రుచికరమైన భోజనం అని నేను ఎందుకన్నా అంటే, పోయేటప్పుడు భర్తను అడుగుతుంది భార్య ఏమి వండాలి అని అంటే, ఏమంటాం మనము సంథింగ్ ఏదో చెప్తే షీ ఫీల్స్ ఎంటైర్ డే. నూనె పోసినప్పటి నుంచి మొదలు పెడుతుంది, పోపు నుంచి మొదలు పెడుతుంది, పొయ్యి వెలుగు నుంచి మొదలు పెడుతుంది, కోసినప్పటి నుంచి ఇంత తింటాడా అట్లా తింటాడా ఇట్లా ఎంత ఊహతో వండుతుంది కదా తల్లి. అది అత్యంత రుచికరమైన భోజనం. అత్యంత పవిత్రమైన అత్యంత శాంతియుతంగా ఉన్న సమయం ఏం తెలుసా అమ్మ? భార్య భర్త కంచంలో తినడం. అలా ఎలా గురుగారు? పూర్వం మనం ఎలా ఉండేది చెప్తాం. చాలా మందికి తెలియని విషయం కదా, ఒక సాధువుని కాబట్టి మీకు చెప్తాం. మా గురువులు మాకు ఇచ్చిన విలువ అది. ఒక కంచంలో భర్త తిన్న దాంట్లో తినడానికి గల ముఖ్యమైన కారణం ఏం తెలుసా తల్లి? భర్త బహు కష్టాలు, అప్పులో, ఫైనాన్స్, వాట్ ఎవర్ ఇట్ మీరు ఒకప్పుడు కూడా ఉండే కదా బాధలు అన్ని భరించేసి ఇంటికి వచ్చి ఈవిడ వండుతుంది కదా ఈయన గారి కోసమే. ఆ భోజనం తిని ఆ 10 నిమిషాల సమయం ఇక్కడ అన్ని పెట్టుకొని 10 నిమిషాలు ఎవ్వరూ కూడా డిస్టర్బ్ చేయొద్దని తింటాడు. హార్ట్ బీట్ నార్మల్ అవుతుంది. అప్పుడు హంగ్రీ అంటే ఆకలి ఉంటుంది, నార్మల్ అవుతుంది. ముల్లోకం మొత్తం మునిగిపోతున్నా కూడా దాని మీదనే ధ్యాస పెట్టుకుంటాడు, మనసు ప్రశాంతంగా పెట్టి తింటాడు. అంటే నిమ్మలంగా తింటాడు. రుచి, అచారు, పప్పు, పెరుగు ఏది పెట్టినా తింటూ ఉంటాడు కదా. ఆ 10 నిమిషాల్లో ఎంత సుఖాన్ని అనుభవిస్తాడు ఆ భర్త. ఆ కంచం అంత విలువైనదని, ఆ సుఖం నాకు దొరకాలని తింటది అందులో. అంతో దాని అర్థం అదే ఉంది. శాస్త్ర గ్రంథాలు, ఇతిహాస పురాణాలు దేవాది దేవతలు తిన్నారనేది లేదు. నా భర్త ఆ అన్నం తినేటప్పుడు పడ్డ ఆ సుఖం కొద్దిగన్నా నాకు వస్తే నేను అనుభవిస్తా అన్న తరుణం ఇది. ఇలా వచ్చిన ఈ దాంపత్య జీవితంలో ఏమేమి కోల్పోతున్నారంటే మీరు ఏం చెయ్యకూడదు అన్నారు మీరు దాంపత్యంలో. నేను చేసే పనులు చెప్తున్నాను. శారీరకమైన సంబంధం అనే విషయం అమ్మ, భార్యాభర్తలు పొయ్యి వెలిగించినా కూడా, ఇంట్లో శుచి శుభ్రత ఏది చేసినా కూడా అది నిజమైన బంధం, పవిత్రమైన బంధం కాబట్టి అర్హత ఉంటది. అదే నువ్వు అక్రమంగా చేస్తే అర్హత ఉండదు. ముట్టు అంటూ రెండింటికి తేడా అదే తల్లి. ఇప్పుడు మన దాంట్లో గర్భం దాల్చిన స్త్రీ మహాపంట అంటారు. మన దగ్గర కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఆ మహాపంట గర్భం ఒకసారి ఏమంటారు కన్న తర్వాత 21 days ఆ స్త్రీని ముట్టుకోరు, భర్త కూడా ముట్టుకోడు. ఎందుకంటే
రక్తస్రావం తీవ్రంగా అవుతుందని గల అర్థం ఏం తెలుసా అమ్మా? ఈ పురుషుడి యొక్క పిండం వల్ల ఆవిడ అండాలు విడుదలయ్యి బిడ్డని కనడం వల్ల ఇది ముట్టయింది. అందుకని 21 days కి ఆ స్త్రీ యొక్క రక్తస్రావం ఆగిపోతుంది అక్కడికి. యాక్చువల్లీ శాస్త్ర గ్రంథాల ప్రకారం 21. ఇప్పుడు కొంతమంది అనిల్ తీసు వల్ల లాంగ్ అవుతుంది, కానీ 21 లాస్ట్. ఆ 21 days తర్వాత ప్యూరిఫైడ్ హెల్దీగా ఉండడం వల్ల ఈ పేరు కార్యక్రమాల్లో పవిత్రమైన శరీరానికి పెడతాం మనం. ఈమె అపవిత్రంగా ఉంటది కదా, పెట్టలేదు. అందుకని అంతకుమించి వేరేది ఏం లేదు. మీరన్న దాంపత్యం ఏదైతే ఉంటుందమ్మా ఎలా ఉండవచ్చు అని అంటే, నాలిక చాలా 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 జాగ్రత్తగా వాడిన ప్రతి స్త్రీ కుటుంబం ఈరోజు చాలా బహు ఉత్తమముగా ఉన్నది. గౌరవం అంటే చూడమ్మా, రాగానే లేచి నీళ్ళు ఇచ్చేసో లేకపోతే 4 రోజులు ఉంటావా 3 రోజులు ఉంటావా అని కాదు. మన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్న ఎందరో ఆడళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఏం చెప్తున్నా అంటే, భర్తను కూడా అదే విధంగా గౌరవం ఇవ్వాలి స్త్రీకి. ఓ నేను అది చేస్తాను ఇది చేస్తాను చెప్పడం కూడా పురుషుడి యొక్క ముఖ్యమైన విలువ కోల్పోవడం ఏం తెలుసా? వేరే వాళ్ళని పొగడడం. నేను ఇందాక చెప్పాను లైవ్ పవిత్రమైన ఎగ్జాంపుల్ ఎలా చెప్పానంటమ్మా, మీ అమ్మ వంటని భార్య వంటని పొగడడం అనేది మానితే, ఒక రోజు మీ అమ్మ కూడా ఒక ఇంటికి కోడలే కదా, ఒకప్పుడు అది బిడ్డనే కాబట్టి ఈవిడ నేర్చుకోదు. అలాంటి స్థితిని తెచ్చి హట్ చేయొద్దు. దాంపత్యం అనే విషయానికి వచ్చేసరికి కూడా అమ్మ, ఒక ఫ్లెక్సిబిలిటీ ఉన్నా కూడా నీవు టైం స్పెండ్ చేయకపోతే ఆమె నీ యొక్క టైం మరి ఎక్కడ స్పెండ్ చేయగలదు? నీవే సర్వస్వం వచ్చేది కదా. ఏ భార్య కూడా భర్త వజ్రాలు వైడూర్యాలు తీసుకొస్తాడని నాకు తెలిసి ఎదురు చూడదు తల్లి. 3 మల్లెపూలు ఉన్నాయా లేవా చేతిలో చూస్తుంది. ఆ 3 మల్లెపూలు 30 రూపాయలే తల్లి మార్కెట్లో. గది తేలేని నీవు 300 రూపాయలు పెట్టేసి మందు కొనుక్కొని తాగేసేసి తందానాలాడుతూ బండి మీద తుల్లుతూ వస్తే అయినా నీకు వండే పెడుతుంది అన్నం. ఏం విలువిచ్చావు నువ్వు ఇక్కడ? 3 మల్లెపూలు తీసుకొచ్చినంత మాత్రాన ఆవిడ నిన్ను ఏం చేస్తాను కాదు, ఆమెకి ప్రయారిటీ ఇచ్చావు అనేది గమనిస్తుంది. ఈ తరుణమే దాంపత్య జీవితంలో చాలా చాలా కోల్పోతున్నాం మనం. అమ్మతో పోల్చిన తరుణం అనేది ఎలా ఉంటదంటమ్మా, నీ కుటుంబానికి అమ్మ గొప్ప, కానీ ఒక అమ్మని ఒక నాన్నని వదిలిపెట్టొచ్చిన స్త్రీకి ఇచ్చే గొప్పతనం ఏంది మరి నీవు? ఇదే కాబట్టి ఇది దాంపత్య జీవితంలో చేయాల్సిన పనులు ఏంటంటమ్మా, అక్రమానికి విలువ నానేకపోవడమే. ముట్టు అంటూ అని ఎందుకు చెప్పానంటే, ఈ రోజుల్లో అక్రమానికి చాలా విలువ అయిపోయింది తల్లి. అందుకని దాంపత్య జీవితం పరమశివుడు ఇచ్చిన మహాప్రసాదం, దాన్ని స్వీకరించాలి. చక్కగా వివరించండి. నమస్కారం. నమస్కారం.